వందనాలండి. ఈరోజు మే 7 స్వస్థపరచుటకు ఇష్టపడిన క్రీస్తు. యాక్చువల్గా ఆయన స్వస్థపరిచే యెహోవా నేనే అని చెప్పాడు కదా. ఆయనకి ఇష్టం మనల్ని స్వస్థపరచడానికి. మనం అడగాలి కానీ ఆయన మనకు స్వస్థత ఇస్తాడు. ఫిజికల్ స్వస్థత, శారీరక స్వస్థతలు ఇస్తాడు, ఆత్మీయ స్వస్థతలు ఇస్తాడు, మానసిక స్వస్థత ఇస్తాడు. అడిగింది ఆలస్యం ఇస్తానని రెడీగా ఉంటాడు దేవుడు. మనకు ఉండాలి విశ్వాసం. ఆయన చిత్త ప్రకారం అడగాలి అని తెలుసుకోవాలి. స్వస్థపరచుట ఆయన చిత్తం కాబట్టి తప్పనిసరిగా మనం అడగచ్చు. ఇక్కడ మార్కు 1:41లో 40 నుంచి 45 వరకు చూడండి. ఇక్కడ ఒక కుష్ఠరోగిని బాగు చేయడం కనపడుతుంది. నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను అని మార్కు 1:41లో ఉంది. మార్కు 1:40 నుంచి 45లో ఉన్న వాక్య భాగంలో రోగులను బాగు చేయటంలో తన ఇష్టత ప్రకటిస్తూ ఉన్నాడు. నీ చిత్తమైతే అనే మాట ప్రతి స్వస్థత ప్రార్థనకు ముందు ఉండాలని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే అనే మాట మనకు సంపూర్ణ విశ్వాసం లేదని సూచిస్తుంది. రక్షణ కొరకు ప్రార్థించేటప్పుడు మనము మీ చిత్తమైతే అంటామా? మనము కావాలని కోరుకుంటాం కదా. నీ కృప నా మీద కుమ్మరించు అని కోరుకుంటాం. మనకు శారీరకంగా ఆత్మీయంగా స్వస్థతనిచ్చి రక్షణనిచ్చుట ఆయన చిత్తం కాబట్టి అనుమానం మొహమాటం లేకుండా అడగచ్చు. యేసుప్రభు చెయ్యి చాపి వానిని ముట్టి అనే విషయంలో ధర్మశాస్త్రమునకు మించిన ఆయన అధికారాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఎందుకంటే యూదులు కుష్ఠరోగులను ముట్టరు. ఒక కుష్ఠరోగిని శారీరకంగా ముట్టుటానే ధర్మశాస్త్రం ఆక్షేపిస్తూ ఉంది. లేవియకాండం 13, 45, 46లో చూస్తే మనకు అర్థమవుతుంది. ధర్మశాస్త్రం చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టిందండి. అయితే ధర్మశాస్త్రాన్ని ఇచ్చింది దేవుడే కదా. ఆయన అధిగమించాడు కొన్ని చోట్ల. అధిగమించడం అంటే ధర్మశాస్త్రానికి విరోధంగా ఏం చేయలే. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటానికి కాదు కానీ నెరవేర్చుటకే వచ్చాను అని చెప్పాడు ఆయన. అయితే కొన్ని ఆచారాలు ఆయన చెప్పనివి కూడా పెట్టుకున్నారు. అటువంటి ఆయన వద్దని చెప్పాడు. యేసుప్రభు ఆ కుష్ఠరోగితో ఎవరికి ఏం చెప్పకుండా యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుకలను సమర్పించమని చెప్పాడు. అతను తన స్వస్థత గురించి అందరికీ చెప్తే ఆ పట్టణంలో బహిరంగ స్థలాల్లో సంచరించుటకు కూడా వీలు లేకుండా ప్రజలు హంగామా చేస్తారనే ఉద్దేశంతో వారించాడు. యాజకునికి చూపించమనడంలో ఆయన ధర్మశాస్త్ర ప్రకారం జీవించుట, దానిపైన తనకున్న అధికారం సమతుల్యంగా చూపెడుతూ ఉన్నాడు. లేవియకాండం 14, 2 నుంచి 32 వరకు చూస్తే మనకు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కనపడతాయి. ధర్మశాస్త్రం కొట్టివేయటకు కాదు, నెరవేర్చుటకే వచ్చాను అన్నాడు. యేసుప్రభు తనను స్వస్థపరచగలడు అనే నిశ్చయత కుష్ఠరోగి కలిగి ఉన్నాడు, కానీ అది ఆయన చిత్తమై ఉన్నదని అతనికి తెలియదు. అయితే ప్రభువే స్వయంగా అది తన చిత్తమే అని ప్రకటించాడు. స్వస్థత దేవుని చిత్తమే కాబట్టి ఆయన తప్పక స్వస్థత ఇస్తాడనే ఉద్దేశంతో రోగాలను కొని తెచ్చుకుంటే ఆయన స్వస్థపరచడు. దేవుని షరతులు ఎక్కడైతే పాటించాలో అక్కడంతా పాటించాల్సిందే. దేవుని యందు భయభక్తులు కలవారు ఇది నీ చిత్తమైతే అనే మాట ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మనవి ఆలకించును అని 1 యోహాను 5:15లో రాయబడింది. ఆయన చిత్తం తెలుసుకుని ఆ ప్రకారమే ప్రార్థించడానికి నేర్చుకుందాం. ప్రార్థన చేద్దాం. దయామేడ యేసు నాయనా, మీరు రక్షణ పొందిన మాలో పరిశుద్ధాత్మని ఉంచారు నాయనా. మాకు ప్రార్థన చేసే చేత కాదు, పరిశుద్ధాత్మ సాయంతో చేయాలి అని మీ వాక్యం చెప్తుంది నాయనా. పరిశుద్ధాత్ముడి స్వరం వింటే మేము ఆయన చెప్పినట్లే చేస్తూ మీ చిత్త ప్రకారం ప్రార్థించడం నేర్చుకుంటాం తండ్రి. మీరే మాకు సహాయం చేసి మాకు స్వస్థత అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.